నమస్తే. నమస్తే చెప్పండి. ఏం పేరు? నా పేరు మొహమ్మద్ ఆబిద్. మొహమ్మద్ ఆబిద్. అవును, ఓకే. ఏం చేస్తారు మీరు? నేను వెల్డింగ్ బిజినెస్ చేస్తాను. వెల్డింగ్ బిజినెస్. ఓకే. ఎంత వస్తుంది రోజుకి? నేను రోజుకి 1500 2000. 1500 2000. అవును. ఓకే. సో ఎక్కడ మీరు ఉండేది ఎక్కడ? రాజుగుర కల్ప 13 వాట్ 13 బండమిన్పల్లి. బండమిన్పల్లి. ఓకే. అన్న మరి ఇప్పుడు మహబూబ్ నగర్లో మరి ఈసారి వచ్చే ఎలక్షన్స్లో ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటారు? వంశీచంద్ర రెడ్డికి వేయాలనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ. ఎందుకు వంశీచంద్ర రెడ్డికి? ఇప్పుడు రాబోయే కాలంలో అభివృద్ధి జరగాలని అందరికీ ఉంది. అవును, ఇప్పటి వరకు అయితే నరేంద్ర మోదీ ఉమ్, బీఆర్ఎస్ పార్టీ ఉండేది. ఆ, మనకేం అభివృద్ధి జరగలేదు. ఓకే. ఈడ ఆ, అందరు చెప్పిండ్రు చేస్తామని ఇంతవరకు ఏం సాధించలేము మనమైతే. అవును, అవును, ఇప్పుడు మన ఈ గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది కాబట్టి అవును ఈ పార్టీకే ఓటేయాలని అనుకుంటున్నాను. అనుకుంటున్నారు. కానీ అంటే మీ మైనార్టీస్కి లోన్స్ కూడా ప్రకటించారు, అంటే గత ప్రభుత్వం లోన్స్ ఇచ్చినామని చెప్పేసి అంటున్నారు. ఏమైనా అందినాయా మరి? ఏం అందలేదండి. ఏం లేదు. వాళ్ళు మతాలు కులాలు చూపి ఈ స్కీమ్లు పెట్టారు. అవును, మనకు మైనార్టీ వాళ్ళకు ఏం స్కీమ్స్ లేవు. అవును, మొన్ననే నేను పోయినా ఈ స్కీమ్ ఉంది అని అవును. పోతే మైనార్టీస్కి లేదని చెప్పారు. ఓకే. సో ఇప్పుడు మోడీ పాలన ఎట్లా అనిపిస్తుంది మరి? మోడీ పాలన ఉంది కానీ ఇక్కడైతే ఏం డెవలప్మెంట్ లేదండి. లేదు. ఓకే. సో మరి సెంట్రల్లో ఈసారి మళ్ళీ మోడీ వస్తే బాగుంటుందా, వేరే వాళ్ళు రావాలా? రాహుల్ గాంధీ వస్తే బాగుంటుంది. రాహుల్ గాంధీ మేము రాహుల్ గాంధీ కోసమే వర్క్ చేస్తాం. చేస్తారు. అవును. ఓకే. ఎందుకన్నా రాహుల్ గాంధీ ఎందుకు రావాలి? రాహుల్ గాంధీ అంటే వాళ్ళు అందరికీ సమానంగా చూస్తారు ఆ పార్టీ వాళ్ళు. ఓకే. ఇప్పుడు బీజేపీ అంటే మతాలు కులాలు చిచ్చు పెట్టి ఉమ్, మనం దాంట్లోనే గొడవలు పెడుతున్నారు వాళ్ళు. ఓకే. ఆ, ఇప్పుడు మనకు కాంగ్రెస్ పార్టీ ఉంటే ఉమ్, అందరికీ కలుపుకొని పోతుంది. ఓకే. సో మరి ఇక్కడ మహబూబ్ నగర్లో మరి డెవలప్మెంట్ విషయంలో ఎట్లా ఉంది? అంటే ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలన నడుస్తుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. ఉమ్, ఇంతకుముందు ఎమ్మెల్యే కూడా బాగానే చేసిండు, డెవలప్మెంట్ అయింది. శ్రీనివాస్ గౌడ్ బాగానే చేసిండు, డెవలప్మెంట్ మంచిగా అయింది, ఓకే. అభివృద్ధి కూడా అయింది. ఓకే. కానీ కొంతమంది కాడికే అభివృద్ధి అయింది. ఇప్పుడు మనకు డబుల్ బెడ్రూమ్లో లేవు. ఆ, ఇక్కడ 80% రెంటర్స్ ఉన్నారు, ఓకే. అవును. 20% ఓనర్లు ఉన్నారు. ఓకే. అయితే 80%లో 10%కి కూడా డబుల్ బెడ్రూమ్ రాలేదు. కానీ ఇచ్చినామని అంటున్నారు కదా, గత ప్రభుత్వం అందరికి డబల్ బెడ్రూమ్ ఇచ్చినాము, ఏమంటారు రైతు బంధు కానీ ఇట్లా దళిత బంధు కానీ ఇట్లా స్కీమ్స్ ఇచ్చినాం, మైనార్టీ లోన్స్ ఇచ్చినాం అంటున్నారు కదా, మరి మన కాడికి అయితే ఏం రాలేదు. మనం ప్రయత్నం కూడా చేసినాం. మా దగ్గర డాక్యుమెంట్ కూడా ఉన్నాయి, సబ్మిట్ చేసినాయి. ఉమ్, నాతో నా డబుల్ బెడ్రూమ్ చిట్టి కూడా ఉంది. ఫస్ట్ 2016 నంబర్ నాది. ఉమ్, ఓకే. అయినా నాకు డబుల్ బెడ్రూమ్ రాలేదు. నేను ప్రయత్నం కూడా చేశాను. ఓకే. ఓకే. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మరి అంటే 5 లక్షలు సహాయం చేస్తామంటున్నారు, 6 గ్యారెంటీలో ఒకటి గృహజ్యోతి అని. సో మరి ఎట్లా అప్లై చేసుకున్నారా? చేసుకున్నామండి, చేసుకున్నారు. చేసుకున్నాం. రైట్. ఇంకా 6 స్కీమ్లు పెట్టినరు, 4 స్కీమ్లు అమలు కూడా అయినాయి. అవును, అవును. మా కాడికి వస్తాయని మనకు నమ్మకం ఉంది కాబట్టి మనం మీ కాంగ్రెస్ పార్టీకి వర్క్ చేస్తున్నాం. సో మరి ఎంత మెజార్టీ రావచ్చు అనుకుంటున్నారు మరి మహబూబ్ నగర్ మొత్తంలో? 60% 70% మెజార్టీ కంపల్సరీ వస్తుంది. 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 ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.